కొడుకు అల్లుడయ్యాడు, ముక్కు ముఖం తెలియని అమ్మాయి కూతురయింది. ఇదే తలరాత అంటే. అసలు ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం ఎలాంటిదంటే, ఓహో విధిరాత ఇలా కూడా కలుపుతుందా, ఇలా కూడా ఉంటుందా అని మనం అనుకోక మానదు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఇది చైనాలో జరిగిన ఒక వింత ఘటన. అయితే ఒక మహిళ తన ఒక 3 ఏళ్ల పాప తప్పిపోతుంది. కొంతకాలం తర్వాత ఒక పుత్రుడిని దత్తత తీసుకుంటుంది, పెంచి పెద్ద చేస్తుంది. తర్వాత అతనికి ఒక పెళ్లి వయసు వస్తుంది. ఆ కుమారుడికి పెళ్లి చేయాలని చెప్పేసి కొన్ని సంబంధాలు వెతకడం ప్రారంభిస్తారు. కొన్నిట్లో ఒకటి మాత్రం సెట్ అవుతుంది. ఆ ఒక్కటి ఎలా ఉంటుందంటే, ఆమెకి చాలా మనసుకి చాలా హత్తుకొని చాలా అయితే నాకు కోడలుగా వస్తే ఈ అమ్మాయి కావాలని చెప్పేసి అంత అభిమానంగా ఆమె ఓకే చేస్తుంది. అయితే ఆ పెళ్లి కూతురి చేతిపై ఒక మచ్చ ఉంటుంది. ఆ మచ్చ చూసి ఈ మహిళ చాలా ఆశ్చర్యానికి గురవుతుంది. అసలు తన కూతురు కూడా ఇలాగే చేతి మీద మచ్చ ఉండేదని చెప్పేసి తను గుర్తుపట్టి ఎవరైతే ఆ పిల్ల తల్లిదండ్రులు ఉందో వాళ్ళని ఆరా తీసి మొత్తం కనుక్కుంటారు. వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, నిజమే చిన్నప్పుడు ఎక్కడో మాకు దారిన దొరికితే మేము మాత్రం పెంచుకొని పెద్ద చేసినాం అని చెప్తారు. అయితే ఈ మహిళ ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరి DNA చెక్ చేయించుకుంటుంది. ఆశ్చర్యకరంగా వాళ్ళిద్దరి DNAలు కూడా ఒకటైపోతాయి, సేమ్ అవుతాయి, పాజిటివ్ వస్తాయి. ఆ తర్వాత తన ఆశ్చర్యానికి అవధులు ఉండవు. తప్పిపోయిందనుకున్న తన బిడ్డ కోడల రూపంలో ఇలా తన కూతురుగా దగ్గరైందని చెప్పేసి వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కూడా ఆనందపడతారు. అసలు చిక్కు ఎక్కడొచ్చిందంటే, కుమారుడికి పెళ్లి చేయాలి, మరి ఇతనేమో కుమారుడు, తనేమో కూతురు. కోడలు అవుతుంది అనుకున్న అమ్మాయి కూతురైంది, ఇప్పుడు కొడుకు అల్లుడైండు. అయితే చుట్టుపక్కల బంధువులు ఏమంటే, ఈ మహిళ ఈ వివాహానికి ఒప్పుకోదు. కానీ బంధువులందరూ చూసి ఇది పెద్ద విషయం కాదు, ఎందుకంటే నువ్వు దత్తత తీసుకున్న పుత్రుడు, తను నీ సొంత కూతురు కాబట్టి ఇతను పెంచుకున్నావు కాబట్టి ఇతన్ని అల్లుడుగా చేసుకో, కోడల్ని నీ కూతురే కాబట్టి నీ కోడల్ని కూతురుగా నువ్వు స్వీకరించాల్సిందే. కొడుకేమో అల్లుడైండు, కోడలేమో కూతురైంది. ఇది ట్విస్ట్. భలే గమ్మత్తుగా ఉంది కదా. అయినా కూడా విధిరాత అన్నది ఈ రకంగా కలిపినందుకు, ఆమె యొక్క బాధని ఈ రకంగా భగవంతుడు తీర్చినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తుంది. అసలు ఈ సంఘటన చాలా ఆశ్చర్యకరంగా, చాలా ఆనందకరంగా, వింటుంటే చాలా వింతగా అనిపిస్తుంది. కానీ ఆమెకు మాత్రం చాలా అదృష్టమని అనుకోవాలి. ఎప్పుడూ తప్పిపోయిన కూతురు ఈ రకంగా కోడల రూపంలో మళ్ళీ దగ్గరికి రావడం అన్నది చాలా అదృష్టం ఉంటేనే అలాంటివి జరుగుతూ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇన్ని నిర్ణయాలు దైవ నిర్ణయాలు కాబోలు. ఎందుకంటే అతనిని దత్తత తీసుకోవడం వల్లనే ఈరోజు కోడలిగా రావాల్సిన ఆమె దగ్గరకు వచ్చి కూతురుగా మారిపోయింది. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.